నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్ద రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ బాంబు బెదిరింపులు మంచు కారణంగా కొన్ని చోట్ల జాప్యం 12 చోట్ల ఓటింగ్ సమయం పెంపు పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ కల్లా పూర్తి చేయాలన్న చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ డ్యాం పనులను సమాంతరంగా చేపట్టాలని సూచన నేడు ఏపీ కేబినెట్ భేటీ డ్రోన్ సెమీకండక్టర్ పాలసీలను ఆమోదించే అవకాశం ప్రభుత్వ లక్ష్యాలు ప్రాధాన్యాలపై సీఎం అధ్యక్షతన కీలక సమావేశం తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే సామాజిక ఆర్థిక రాజకీయ వివరాలు సేకరణ డేటా ఆధారంగానే బీసీ రిజర్వేషన్ల ఖరారు కులం వివరాలు వెల్లడించని వారికి ప్రత్యేక కాలం ఉండాలన్న హైకోర్టు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం జార్ఖండ్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన ఇండియా కూటమి 450 రూపాయలకే సిలిండర్ మహిళలకు నెలకు 2500 ఇస్తామని హామీ గుజరాత్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రమాదం తాత్కాలిక నిర్మాణం కూలి ముగ్గురి దుర్మరణం మరొకరికి గాయాలైనట్లు అధికారుల వెల్లడి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగా ఓటింగ్ పూర్తయిన చిన్న రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న 9 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ట్రంప్ విజయం సాధించారు. 2016 నుంచి ఇండియానా ఓటర్లు ట్రంప్కే జై కొట్టారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఉన్న 11 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలో చేరాయి. కెంటకీలో ఉన్న 8 ఎలక్టోరల్ ఓట్లు కూడా ట్రంప్కే దక్కాయి. వెస్ట్ వర్జీనియాలో ట్రంప్కు 50% పైగా ఓట్లు పోలవడంతో ఆ రాష్ట్రంలో ఉన్న 4 ఎలక్టోరల్ ఓట్లు ఆయన ఖాతాలోనే పడ్డాయి. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు సాంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు కమలా హ్యారిస్ 4 రాష్ట్రాల్లో విజయం సాధించారు. వెర్మౌంట్, మేరీలాండ్, మసాచుసెట్స్, కనెక్టికట్లో ఆమె జయబేరీ మోగించారు. ఇప్పటి వరకు ట్రంప్ 95, కమలా హ్యారిస్ 35 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 270 ఓట్లు సాధించిన అభ్యర్థి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మరోవైపు పెద్ద రాష్ట్రాలు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, వాతావరణ సంబంధిత ఇక్కట్లు, బూటకపు బాంబు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పటికీ ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30కు ప్రారంభమైన పోలింగ్ ఈ ఉదయం 11:30 ముగియనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. 16.14 కోట్ల మంది నమోదిత ఓటర్లలో సగం మంది ముందస్తు ఓట్లు వేయగా మిగిలిన వారు తమ నిర్ణయాన్ని బ్యాలెట్లలో నిక్షిప్తం చేస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఓటు వేశారు. అనంతరం తన ఎస్టేట్ కు వెళ్లిపోయారు. డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మెయిల్ ద్వారా ఓటు వేశారు. జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీలో 2 పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలింగ్ ప్రక్రియకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. 30 నిమిషాల అనంతరం అధికారులు పోలింగ్ ను ప్రారంభించారు. ఆ 2 కేంద్రాల్లో పోలింగ్ సమయం పెంచారని ఫుల్టన్ కౌంటీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అనేక రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈ తరహా బాంబు బెదిరింపులు వచ్చినట్లు తమ దృష్టికొచ్చిందని FBI తెలిపింది. వాటిలో చాలా వరకు రష్యన్ ఈమెయిల్ డొమైన్ల నుంచి వచ్చినట్లు వెల్లడించింది. పెన్సిల్వేనియాలోని కేంబ్రియా కౌంటీలో బ్యాలెట్ స్కానింగ్ యంత్రాల్లో లోపాలు తలెత్తాయి. దీంతో పోలింగ్ సమయాన్ని మరో 2 గంటల పాటు పొడిగించారని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. హ్యూస్టన్, ఒమాహా, నెబ్రాస్కాల్లో వర్షం పడుతున్నా ఓటర్లు గొడుగులతో వచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. కొలరాడో, మోంటానాల్లో మంచును సైతం లెక్క చేయకుండా జనం క్యూలలో ఉన్నారు. ఒరెగాన్, వాషింగ్టన్ సరిహద్దుల్లో 2 బ్యాలెట్ డ్రాప్ బాక్సుల్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 11:30 పోలింగ్ ముగియనుండగా అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించాలన్న సీఎం పనులు పూర్తి చేసే సమయంపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పోలవరం ఫలాలను ప్రజలకు త్వరితగతిన అందేందుకు ప్రతిరోజు కీలకమేనని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించి పనులు ప్రారంభించేందుకు 4 నెలలుగా తీసుకుంటున్న చర్యలు, వివిధ దశల్లో రావాల్సిన అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సవాళ్లపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత చేపట్టిన పనుల్ని అధికారులు వివరించారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 2 పనుల్లో డీవాటరింగ్ చేపట్టడం ద్వారా కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టడానికి అనువైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నూతన డయాఫ్రమ్ వాల్ ను 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉందని తెలిపారు. కొన్ని చోట్ల 10 మీటర్ల లోతులో, మరికొన్ని చోట్ల 90 మీటర్లకు పైగా లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. డిజైన్ల అనుమతి కోసం గత నెల 24నే కేంద్ర జల సంఘానికి పంపామని, సిడబ్ల్యూసీ అనుమతులిస్తే జనవరి నుంచి పనులు ప్రారంభించొచ్చని చెప్పారు. జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెడితే 24 నెలలు పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ పనులు సమాంతరంగా చేస్తే 2027 జూలై నాటికి విడివిడిగా చేపడితే 2028 మార్చి నాటికి పూర్తి చేయొచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే సిడబ్ల్యూసీతో చర్చలు జరిపి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల్ని సమాంతరంగా చేపట్టేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత కూడా ముఖ్యమని, ఎక్కడా లోపం లేకుండా పనులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నెల 9 వరకు పోలవరంలో జరిగే వర్క్షాప్ అనంతరం సాంకేతిక అంశాలపై స్పష్టత వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ఎడమ కాలువ పెండింగ్ పనులకు 960 కోట్లతో టెండర్లు పిలిచామని, డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించి 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం మొదటి ఫేజ్ పూర్తి చేయడానికి మరో 16,440 ఎకరాలు సేకరించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఇందులో భూసేకరణ, ఆర్&ఆర్ పనులకు 7,213 కోట్లు అవసరమని అంచనా వేశారు. 2025 ఏప్రిల్ నాటికి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి పునరావాస పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దానికి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్కులకు తీసుకెళ్లేందుకు కొత్తగా మరో కాలువ తవ్వడమా, ఉన్న కాలువను విస్తరించడమా అనేది చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నెలలో తాను పోలవరం సందర్శనకొచ్చే నాటికి పనులపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు కీలక విధానాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఈ ఉదయం 11 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో డ్రోన్, సెమీకండక్టర్ పాలసీలకు ఆమోదం తెలపనుంది. వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమవ్వడం, ప్రస్తుతం 80% ఫిర్యాదులు భూ ఆక్రమణలపైనే వస్తున్న వేళ 1982 నాటి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవాలని యోచిస్తోంది. ఈ మేరకు సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపైన చర్చించనుంది. వైసీపీ హయాంలో తెచ్చిన నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచడం, ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం 7 కోట్లకు పెంచాలనే అంశంపైన కేబినెట్ చర్చించనుంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మెటల్ గ్రూప్ ప్రతిపాదిస్తున్న స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులపైన చర్చించనుంది. డ్రోన్, సెమీకండక్టర్, డేటా సెంటర్ పాలసీలు కేబినెట్ ముందుకు రానున్నాయి. సెమీకండక్టర్ల రంగానికి ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం మొదటిసారి ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొనున్నారు. సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు సమావేశంలో పాల్గొనుండగా ఆన్లైన్ విధానంలో జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే అంశంపై ఈ సమావేశం జరగనుంది. ప్రజల అర్జీల సత్వర పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమల్లో వేగం పెంచడం, వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టడం, ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం తీసుకురావడంపై సీఎం నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రాభివృద్ధికి 10 సూత్రాలతో ప్రణాళిక సిద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లక్ష్యాల సాధనకు ఆయా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. శిక్షణ పొందిన సుమారు 85,000 మంది సిబ్బంది నేటి నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం జరగనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు కుటుంబాలను గుర్తించి ఇంటికి స్టిక్కర్లు అతికిస్తారు. ఈ నెల 9 నుంచి 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరిస్తారు. ఈ డేటా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి అన్ని కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. ప్రణాళిక శాఖ నేతృత్వంలో జరిగే ఈ సర్వే కోసం 85,000 మంది ఎన్యూమరేటర్లు సిద్ధం కాగా అందులో దాదాపు 40,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ మేరకు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు సర్వేలో పాల్గొంటారు. సెలవు రోజుల్లోనూ సర్వే కొనసాగుతుంది. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒకరి చొప్పున 8,500 మంది పర్యవేక్షకుల్ని నియమించారు. నేటి నుంచి ఈ నెల 8 వరకు కుటుంబాల్ని గుర్తించి ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేస్తారు. ప్రతి 150 కుటుంబాల సర్వే బాధ్యత ఒక ఎన్యూమరేటర్కు అప్పగించారు. ఈ నెల 9 నుంచి పూర్తి స్థాయి సర్వే చేస్తారు. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యూమరేటర్లు ప్రధాన ప్రశ్నలు 56, ఉప ప్రశ్నలు 19 కలిపి మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లు, అందరి మొబైల్ నంబర్లు సేకరిస్తారు. కులం, ఆ కులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటి వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబ సభ్యుడి విద్యార్హతలు, చదివిన మాధ్యమం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయ వివరాలు నమోదు చేస్తారు. కుటుంబానికున్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర చరాస్తుల వివరాలు సేకరిస్తారు. విద్యా, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ వివరాలు, గత 5 ఏళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు, వాటిని దేనికోసం ఉపయోగించారనే అంశాలు నమోదు చేస్తారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే వివరాలు సేకరిస్తారు. సొంతిల్లా లేక అద్దెకుంటున్నారా, ఇంట్లో ఫ్రిడ్జ్, కారు, బైక్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాల్ని గోప్యంగా ఉంచాలని ఎన్యూమరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. వివరాలన్నీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రణాళిక శాఖకు పంపిస్తారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ డేటాను ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో ఈ డేటా ద్వారానే ఖరారు చేస్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జనాభా వివరాల సేకరణకు వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు ప్రత్యేక కాలం పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం మనసాక్షికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విజ్ఞప్తిపై ఏం నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్కు సమాచారం అందించాలని పేర్కొంది. కులం, మతం వెల్లడించని వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించడానికి ఉన్న ఇబ్బందులేంటో పూర్తి వివరాలను తెలియజేయాలంటూ సాధారణ పరిపాలనా శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు బీసీ కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. సర్వేలో కులం, మతం ప్రస్తావన వద్దనుకునే వారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలం పెట్టాలన్న వినతిని పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 7 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ఇండియా కూటమి విడుదల చేసింది. యువతకు 10 లక్షల ఉద్యోగాలు, పేదలకు 15 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రాంచీలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఎం నేతలు సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లను 26 నుంచి 28%, ఎస్సీలకు 10 నుంచి 12%, ఓబీసీలకు 14% నుంచి 27% పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని నెలకు 5 కిలోల నుంచి 7 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చారు. 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వాగ్దానం చేశారు. మాధ్య సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వరికి కనీస మద్దతు ధర 2,400 నుంచి 3,200 రూపాయలకు పెంపు వంటి హామీలు ఇచ్చారు. జార్ఖండ్లో ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. జార్ఖండ్లో అక్రమ స్టోన్ మైనింగ్ కేసులో 3 రాష్ట్రాల్లోని 20 ప్రదేశాల్లో సోదాలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ భారీగా నగదు, బంగారం, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్లో సిబిఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. జార్ఖండ్లో రాంచీ, గుమ్లాతో పాటు షాహెబ్గంజ్లో 13 చోట్ల సోదాలు నిర్వహించారు. కోల్కతాలో 2 చోట్ల, బీహార్ రాజధాని పట్నాలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో 60 లక్షల రూపాయల నగదు, కేజీ బంగారు బిస్కెట్లు, 1.2 కేజీల వెండి, కొన్ని బంగారు ఆభరణాలు, 61 తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వివిధ ఆస్తుల సేల్ డీడ్లు, పెట్టుబడులు, షెల్ కంపెనీలకు చెందిన దస్త్రాలు, పలు ఒప్పంద పత్రాలు జప్తు చేశారు. ఈ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడు పంకజ్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ స్టోన్ మైనింగ్ కేసు దర్యాప్తులో నిందితుల పాత్ర వెలుగు చూడటం వల్ల వారి నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు సిబిఐ అధికారులు చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం సాధనకు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నిరంతరం పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదలు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసేది మాట్లాడేది తమ పార్టీయే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై 10 ప్రశ్నలు సంధిస్తూ శ్రీధర్ బాబు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేశారని అసెంబ్లీలో ప్రకటించి చివరికి అమరుల సంఖ్యను 585కు కుదిస్తూ వేరువేరు ఉత్తర్వులో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు 10 లక్షల నగదు, గృహవసతి, సాగుభూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పి కొద్దిమందికే సాయం అందించింది నిజం కాదా అని నిలదీశారు. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్రూప్ 1 పరీక్ష సమర్థంగా నిర్వహించలేక నిరుద్యోగుల ఉసురు పోసుకోలేదా అని విమర్శించారు. అధికారం కోల్పోయి ఇంటికే పరిమితమై బయటకు రానిది బీఆర్ఎస్ అధినేత కాదా అని నిలదీశారు. రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళమైపోతామని బీఆర్ఎస్ నేతలు భ్రమపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల తెలంగాణ స్థిరాస్తి రంగంలో స్తబ్దత నెలకొందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న ఆయన తద్వారా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమీర్పేట్ శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. స్థిరాస్తి వ్యాపారంలో తనకు తెలిసినంతగా మిగతా వారికి తెలియదంటూ ఎన్నికల ముందు గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలను రద్దు చేయడం అవివేకమని పేర్కొన్నారు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు. ఒక్కటి ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా. రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు, నేను ఇది రద్దు చేస్తా. కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ అన్నాడు, దాన్ని రద్దు చేస్తా. మా మీద కోపంతో గిన్ని వేల మంది కడుపులు కొట్టడం అనేది మీకు మంచిది కాదు. మంచి పనులు చేయండి, పద్ధతిగా పని చేయండి, ప్రజల మనసు గెలుచుకోండి. 6 గ్యారెంటీలు అన్నారు, పెట్టండి, రైతుల చేతిలో పైసలు పెట్టండి. రైతు బంధు ఎగ్గొట్టుడు కాదు, 4 పైసలు ఎక్కువ పెడితే ఆ పైసలు మళ్ళీ మార్కెట్లకే వస్తాయి. నీకే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, నీ జీఎస్టీ పెరుగుతుంది, నీ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, నీ రిజిస్ట్రేషన్ రాబడి పెరుగుతుంది. ఇవన్నీ ఆయనకు అవగాహన లేదు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో పనులు చేపడుతుండగా తాత్కాలిక నిర్మాణం కుప్పకూలి 3 కార్మికులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కాంక్రీటు బ్లాకులు పడటం వల్ల ఘటనా స్థలంలోనే 2 చనిపోయారని అధికారులు తెలిపారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. ఉక్కు, కాంక్రీట్ బ్లాకులతో కూడిన తాత్కాలిక నిర్మాణం కూలటం వల్ల ప్రమాదం జరిగిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL తెలిపింది. మహీ నదిలో సమీపంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు NHSRCL ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వరుసగా 2 ఏళ్లు మాత్రమే రాసే అవకాశం ఉండగా ఇక నుంచి 3 ఏళ్లు రాసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఫలితంగా 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ పాస్ అయిన వారికి కూడా ఈసారి పరీక్ష రాసేందుకు అర్హత లభించింది. అడ్వాన్స్డ్ 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్ ఈ విషయాన్ని వెల్లడించింది. మెయిన్స్లో అర్హత సాధించడం సహా 2000 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్ల మినహాయింపు ఇచ్చారు. సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. మరోవైపు జేఈఈ మెయిన్ దరఖాస్తులో ఆదాయ ధృవపత్రం సంఖ్య, దాన్ని ఎవరు ఇచ్చారు, ఏ తేదీన ఇచ్చారన్న వివరాలు నమోదు చేయాలన్న ఎన్టీఏ నిబంధనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడ తీసుకురావాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీలేయర్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తమకు రిజర్వేషన్ వర్తిస్తుందని డిక్లరేషన్ ఫామ్పై టిక్ పెట్టి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. కొత్తగా ధృవపత్రం సంఖ్య నమోదు చేయాలని ఎన్టీఏ నిబంధన పెట్టింది. ప్రముఖ జానపద గాయకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శారదా సిన్హా కన్ను మూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2017 నుంచి ఆమె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు.
సెప్టిసెమియా కారణంగా రీఫ్రాక్టరీ షాక్కు గురై శారదా సిన్హా మృతి చెందారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. బీహార్కు చెందిన శారద మైథిలీ భాషలో జానపదాలు పాడుతూ కెరీర్ ప్రారంభించారు. తరువాత భోజ్పురి, హిందీ భాషల్లోనూ జానపద గీతాలు పాడారు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, బాబుల్ చిత్రాల్లో ఆమె పలు గీతాలు ఆలపించారు. శారదా సిన్హా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. మధురమైన గాత్రంతో సంగీత ప్రపంచంలో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. శారదా మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఛట్ పండుగ సందర్భంగా ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. గాజాలో హమాస్తో, లెబనాన్లో హెజ్బొల్లాపై పోరు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ను కేబినెట్ నుంచి తొలగించారు. పలు అంశాల్లో భేదాభిప్రాయాలు సహా నమ్మకం లేకపోవడం వల్లే పదవి నుంచి తప్పించినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధాల సమయంలో ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మధ్య నమ్మకం ఉండాలని అభిప్రాయపడ్డారు. యుద్ధం తొలినాళ్లలో తమ మధ్య అలాంటి నమ్మకమే ఉన్నా క్రమంగా అది క్షీణించిందని తెలిపారు. తమ మధ్య విభేదాల కారణంగా శత్రువులు లబ్ధి పొందారని ఆరోపించారు. హమాస్ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విదేశాంగ మంత్రి క్యాచ్ రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గిడియోన్ సర్ విదేశాంగ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2023 మార్చిలో గ్యాలంట్ను పదవి నుంచి తొలగించాలని నెతన్యాహు భావించినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం వల్ల వెనక్కి తగ్గారు.